స్టెయినింగ్ గురించి తెలుసుకుందాం. ఇది హిస్టోపాథాలజీలో గోల్డ్ స్టాండర్డ్ స్టెయిన్ అని కూడా అంటారు. బయాప్సీ ఇంకా సర్జికల్ శాంపిల్స్‌కి రొటీన్ స్టెయిన్ లాగా హెచ్ఎన్ఈని యూజ్ చేస్తారు. ఈ వీడియోలో మనం హెచ్ఎన్ఈ స్టెయిన్ యొక్క ప్రిన్సిపల్, ప్రొసీజర్ అండ్ అప్లికేషన్స్ సింపుల్‌గా నేర్చుకుందాం. ఇదే ఫార్మాట్‌లో మీరు ఎగ్జామ్‌లో కూడా ప్రెజెంట్ చేయాలి. హెమటాక్సిలిన్ అండ్ ఇయోసిన్ స్టెయినింగ్, దీన్నే సింపుల్‌గా హెచ్ఎన్ఈ స్టెయినింగ్ అని ప్రొనౌన్స్ చేస్తారు. ప్రతి స్టెయినింగ్‌కి మనం ఇంట్రొడక్షన్ రాస్తాం. హెచ్ఎన్ఈ స్టెయినింగ్‌కి ఇంట్రొడక్షన్‌లో ఏ పాయింట్స్ రాస్తామంటే, టు స్టెయిన్ ద సెక్షన్స్ యూజింగ్ హెమటాక్సిలిన్ అండ్ ఇయోసిన్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ సెల్ న్యూక్లియై అండ్ సైటోప్లాజం ఫర్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసేందుకు సెల్లలో ఉండే న్యూక్లియస్ ఇంకా సైటోప్లాజంని హెచ్ఎన్ఈ స్టెయిన్స్ వాడి డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట. ఈ స్టెయినింగ్ ద్వారా టిష్యూ ఆర్కిటెక్చర్ మరియు సెల్యులర్ డీటెయిల్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. అందువల్ల డిసీజ్ డయాగ్నోసిస్, ఇంకా పాథాలజీ స్టడీస్ మరియు మెడికల్ ఎడ్యుకేషన్‌లో హెచ్ఎన్ఈ స్టెయినింగ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నెక్స్ట్ పాయింట్‌లో ఇట్ ఈస్ ఎ రిగ్రెసివ్ మెథడ్ ఆఫ్ స్టెయినింగ్ అని రాస్తాం. రిగ్రెసివ్ మెథడ్ అంటే అదొక ప్రొసీజర్ అనమాట. ఈ ప్రొసీజర్‌లో ఏం చేస్తామంటే టిష్యూ సెక్షన్స్‌ని డెలిబరేట్‌గా ఓవర్ స్టెయిన్ చేస్తాం. ఎందుకంటే అన్ని సెల్యులర్ కాంపోనెంట్స్ సాచురేట్ చేయడానికి. తర్వాత ఒక కంట్రోల్డ్ డీకలరైజేషన్ స్టెప్ ఉంటుంది. దాన్నే మనం డిఫరెన్షియేషన్ అని కూడా అనొచ్చు. ఆప్ స్టెప్‌లో ఏం చేస్తామంటే ఎక్సెస్ డైని రిమూవ్ చేస్తాం. ఎంతవరకు? కేవలం స్పెసిఫిక్ స్ట్రక్చర్స్ మాత్రమే కలర్ రీటైన్ చేసుకునే వరకు ఎక్సెస్ డైని రిమూవ్ చేస్తామన్నమాట. దాన్ని రిగ్రెసివ్ మెథడ్ ఆఫ్ స్టెయినింగ్ అంటాం. ఇప్పుడు హెచ్ఎన్ఈ అనేది ఒక రిగ్రెసివ్ మెథడ్ ఆఫ్ స్టెయినింగ్. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ హెచ్ఎన్ఈ స్టెయినింగ్. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. ఎందుకంటే బయాప్సీ ఇంకా సర్జికల్ శాంపిల్స్‌కి రొటీన్ స్టెయిన్ లాగా హెచ్ఎన్ఈని యూజ్ చేస్తారు. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డీపారాఫినైజేషన్. డీపారాఫినైజేషన్ అంటే రిమూవల్ ఆఫ్ వ్యాక్స్ అని అర్థం. మనం టిష్యూ సెక్షన్స్‌ని ఫస్ట్ వ్యాక్స్‌తో ఎంబెడింగ్ చేసిన తర్వాత కదా స్టెయినింగ్ ప్రొసీజర్ చేస్తాము. అప్పుడు ఆ ఎంబెడింగ్ చేసే టైంలో ఎంతో కొంచెం అమౌంట్ వ్యాక్స్ అనేది టిష్యూ సెక్షన్స్ మధ్యలో ఉండిపోతుంది. దాన్ని రిమూవ్ చేయడానికే గ్జైలిన్ యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ 2 చేంజెస్ ఆఫ్ గ్జైలిన్ యూజ్ చేస్తాం. ఫస్ట్, ఒక గ్జైలిన్ జార్‌లో మైక్రోస్కోపిక్ స్లైడ్స్‌ని 10 మినిట్స్ పాటు ఉంచుతాం. నెక్స్ట్ జార్‌లో ఇంకొక 10 మినిట్స్ ఉంచుతామన్నమాట. ఆ టైంలో గ్జైలిన్ అనేది పారాఫిన్ లేదా వ్యాక్స్‌ని రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే వ్యాక్స్ అనేది గ్జైలిన్‌లో సాల్యుబుల్ అవ్వడం వల్ల గ్జైలిన్ ఈజీగా పారాఫిన్‌ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ రీహైడ్రేషన్. రీహైడ్రేషన్ అంటే ఆల్కహాల్ అనేది గ్జైలిన్ని రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే గ్జైలిన్ మళ్ళీ ఆల్కహాల్‌లో సాల్యుబుల్. ఇక్కడ కూడా 2 చేంజెస్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటాం. ఫస్ట్ చేంజ్‌లో 5 మినిట్స్, నెక్స్ట్ చేంజ్‌లో ఇంకొక 5 మినిట్స్ ఉంచుతాం. తర్వాత రన్నింగ్ ట్యాప్ వాటర్‌లో 3 మినిట్స్ ఉంచుతామన్నమాట. ఈ స్టెప్ దగ్గర వాటర్ అనేది ఆల్కహాల్ రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్కహాల్ వాటర్‌లో సాల్యుబుల్ అవ్వడం వల్ల వాటర్ ఈజీగా ఆల్కహాల్‌ని రిమూవ్ చేస్తుందన్నమాట. తర్వాత స్టెప్ ప్రైమరీ స్టెయినింగ్. ప్రైమరీ స్టెయినింగ్‌లో మనం ఏం యూజ్ చేస్తాం? హారిస్ హెమటాక్సిలిన్ యూజ్ చేస్తాం. అది 20 మినిట్స్ ఉంచుతామన్నమాట. తర్వాత మళ్ళీ రన్నింగ్ ట్యాప్ వాటర్‌లో 2 మినిట్స్ ఉంచుతాం. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ స్టెప్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎక్సెస్ బ్యాక్‌గ్రౌండ్ స్టెయిన్‌ని కాటన్‌తో క్లీన్ చేసేస్తాం. మనం ఆల్రెడీ చెప్పాం కదా ఇంట్రొడక్షన్‌లో హెచ్ఎన్ఈ స్టెయినింగ్ అనేది రిగ్రెసివ్ మెథడ్ ఆఫ్ స్టెయినింగ్ కావడం వల్ల ఇక్కడ మనం హెమటాక్సిలిన్ వేసినప్పుడు అది ఓవర్ స్టెయిన్ అయింది. అంటే అన్ని సెల్యులర్ కాంపోనెంట్స్ సాచురేట్ అయ్యాయి. అప్పుడు మనం ఇక్కడ ఎక్సెస్ బ్యాక్‌గ్రౌండ్‌ని కాటన్‌తో రిమూవ్ చేసిన తర్వాత 1% యాసిడ్ ఆల్కహాల్ ఏస్తామనమాట. ఇది డీకలరైజేషన్ స్టెప్. ఓకే. ఇక్కడ 1-2 డిప్స్ మాత్రమే ఉంచుతాం. ఇక్కడ ఓవర్ స్టెయినింగ్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత స్టెప్‌లో బ్లూయింగ్ ఉంటుంది. ఇక్కడ బ్లూయింగ్ అంటే ఏం చెప్తామంటే మనం ట్యాప్ వాటర్ లేదా అమోనియం హైడ్రాక్సైడ్‌లో పెడతాం. అంటే యాసిడ్ ఆల్కహాల్ ఏసిన వెంటనే 1-2 డిప్స్ తీసి ట్యాప్ వాటర్ లేదా అమోనియం హైడ్రాక్సైడ్‌లో పెడతామనమాట. అంటే ఇది బేసిక్ అనమాట. బేసిక్ మీడియం ఇది. అందులో పెట్టగానే మన స్లైడ్స్ అనేవి బ్లూ కలర్‌లో మారుతాయి. తర్వాత వెంటనే కౌంటర్ స్టెయిన్ చేస్తాం. కౌంటర్ స్టెయిన్ ఏంటి? ఇయోసిన్ చేస్తాం. జస్ట్ ఒక 20 సెకండ్స్ ఉంచుతాం. 20 సెకండ్స్ ఉంచిన తర్వాత మళ్ళీ వాటర్‌లో క్లియర్ చేసేస్తాం. వాటర్‌లో పెట్టి క్లియరింగ్ చేసిన తర్వాత స్లైడ్స్‌ని ఎయిర్ డ్రై చేస్తాం. ఎయిర్ డ్రై చేసిన తర్వాత మౌంటింగ్ అండ్ కవర్ స్లిప్పింగ్ చేస్తాం. మౌంటింగ్‌కి మనం డీపీఎక్స్ మీడియం వాడతాము. తర్వాత కవర్ స్లిప్పింగ్ చేసేస్తామనమాట. చేసి మైక్రోస్కోప్‌లో పెట్టి ఎగ్జామినేషన్ చేస్తాం. ఫైనల్‌గా రిజల్ట్. మనం స్లైడ్స్‌ని మైక్రోస్కోప్‌లో పెట్టి చూసిన తర్వాత డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి డిఫరెంట్ కలర్స్‌లో కనిపిస్తాయి.
ఇక్కడ న్యూక్లియా ఇంకా కాల్షియం అనేది బ్లూ కలర్ లేదా డార్క్ పర్పుల్ కలర్లో కనిపిస్తాయి. మజిల్, ఫైబ్రిన్, కెరాటిన్ అనేవి బ్రైట్ రెడ్ కలర్లో కనిపిస్తాయి. ఈ కొలాయిడ్ ప్రోటీన్, కొల్లాజన్ అనేవి పింక్ కలర్లో కనిపిస్తాయి. ఆర్బీసీస్ అనేవి రెడ్ లేదా ఆరెంజ్ కలర్లో కనిపిస్తాయి. సైటోప్లాజం పింక్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ పింక్ కలర్లో కనిపించేవన్నీ బేసిక్ కాంపోనెంట్స్ అన్నమాట. తర్వాత ఈ బ్లూ కలర్లో కనిపించేది ఎసిడిక్ కాంపోనెంట్స్. ఈ ఎసిడిక్ కాంపోనెంట్స్ని హెమటాక్సిలిన్ స్టెయిన్ చేసింది. ఈ బేసిక్ కాంపోనెంట్స్ని ఇయోసిన్ స్టెయిన్ చేసింది అనమాట. టిష్యూ సెక్షన్స్ని హెచ్ఎన్ఈ స్టెయిన్ చేసిన తర్వాత మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు ఇలాగ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నదంతా ఏంటంటే న్యూక్లియస్ అనమాట. న్యూక్లియస్ ఇంకా కాల్షియం డిపాజిట్స్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ బ్రైట్ రెడ్డిష్ కలర్లో ఉన్నాయి, అవేంటంటే మజిల్ లేదా ఫైబ్రిన్, కెరాటిన్ కూడా అయి ఉండొచ్చు. తర్వాత ఈ పింక్ కలర్లో ఉంది కదా, అదంతా ఏంటంటే సైటోప్లాజం అనమాట. కొన్నిసార్లు కొలాయిడ్ ప్రోటీన్, కొల్లాజన్ కూడా పింక్ కలర్లో కనిపిస్తాయి. ఈ రెడ్ కలర్లో ఉండేవి ఆర్బీసీ అనమాట. మొత్తం ఈ పింకిష్ కలర్ అంతా ఏంటంటే సైటోప్లాజం, ఈ బ్లూ కలర్లో ఉన్నవంట న్యూక్లియై అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.